వేరుగా తెలుసుకోవడమే అజ్ఞానం. అలాంటి వేరుగా తెలుసుకోవడానికి తుర్యుడు కారణమై ఉన్నాడు. తుర్యుడు లేకుండా అక్కడ తాడు లేకుండా పాము అనే భ్రాంతి కలగదు కదా. ఆ రకంగా తుర్యుడు లేకుండా వేరుగా తెలుసుకున్నట్ట దేని యందు ఆధారం ఉండాలి కదా. తన స్వరూపమైన ఆ తుర్యుడి అందే ఇక్కడ వేరుగా కనిపిస్తుంది, తప్పు తెలివిగా కనిపిస్తుంది, వేరుగా కనిపిస్తుంది. ఆ వేరుగా కల్పించే అజ్ఞానము తొలగించుకోవాలి. అజ్ఞానం ఎక్కడున్నది? వేరుగా తెలుసుకునుట అనే దానిని ఆశ్రయించి ఉన్నది. ఇక్కడ తెలుసుకోవాల్సింది అంటే వేరుగా కనిపించుట అనే దానిని ఆశ్రయించే అజ్ఞానం ఉన్నది, కానీ తుర్యుడిని ఆశ్రయించే అజ్ఞానం లేదు. తుర్యుడిగానే ఉన్నాడు. తుర్యుడు తెలుసుకోకపోవడం అనే అజ్ఞానము వేరుగా తెలుసుకునే దాని అందే ఉన్నది. వేరుగా అక్కడ ఇది వేరుగా తెలుసుకునుట అనేది ఏదైతే ఉన్నదో అది కల్పన అని తెలిసిన సమకాలంలో అజ్ఞానము తొలగిపోతుంది. అజ్ఞానమే తొలగినప్పుడు ఇంకా అక్కడ ఏమున్నది అని అర్థం. అందువల్ల తుర్యుడికి కాదు అవిద్య, వేరుగా చూసేవాడికి అవిద్య. వాడు ఏమంటారు? బ్రహ్మముకు అవిద్య ఉందంటారు, ఆ అవిద్య ముసుగులో ఉందంటారు. అవస్థలు కూడా అవిద్య ముసుగులో ఉందంటారు. ఆ తుర్యుడు అవిద్య ముసుగులో ఉన్నదంటారు. అవిద్య ముసుగులో తుర్యుడు లేడు. అర్థమైందా? ఇది ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్. అతః తయోః కార్యకారణస్థానయోః అన్యతాగ్రహణ తత్వాగ్రహణ లక్షణ విపర్యాసే కార్యకారణ బంధరూపే పరమార్థతత్వం ప్రతిబోధతః క్షీణే తురీయం పదం అశ్రుతే. అతః అందువలన తయోః కార్యకారణస్థానయోః, తయోః అంటే ఆ రెండు, స్వప్నము నిద్ర అని అర్థం. ఇక్కడ ఆ రెండు అంటే స్వప్నము నిద్ర రెండు కూడా కార్యకారణస్థానయోః, కార్యము కారణము స్థానములుగా గలవి. నిద్ర అనేది కారణస్వరూపం, అగ్రహణం తెలియకపోవడం అనేది కారణం. అన్యతాగ్రహణం ఏదైతే ఉన్నదో వేరుగా తెలుసుకోవడం, తప్పుగా తెలుసుకోవడం ఏదైతే ఉన్నదో అది కార్యము అని. కార్యము కారణము నిద్రాస్వప్నములే కార్యకారణములు అనగా ఇక్కడ అన్యతాగ్రహణ చెప్పనా, అన్యతాగ్రహణ తత్వగ్రహణ లక్షణ విపర్యాసే. అన్యతాగ్రహణ వేరుగా తెలుసుకోవడము, తత్వగ్రహణ తెలియకపోవడము, తత్వాన్ని తెలియకపోవడము, వేరుగా తెలుసుకోవడము అనే రెండు విపర్యాసే. విపర్యాసే కార్యకారణ బంధరూపే. ఈ విపర్యాసములే, ఈ కల్పనలే ఏవైతే ఉన్నాయో అవి కార్యకారణ బంధ రూపాలు అని నేను ఎందుకు ముందు తయారు చేశాను. కార్యకారణ బంధము, కార్యకారణ బంధానికి కారణం ఏమిటి? కల్పనకి, కార్యకారణ బంధానికి అన్యతాగ్రహణము అగ్రహణమే. ఎక్కడ జరుగుతుంది ఫైట్ అంతా? విషయము తోచినప్పుడు ఆ విషయాన్ని తీయడానికే ఇక్కడ బోధ జరుగుతుంది. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, తన స్వరూపమైన తాను యందు అవస్థలు తోచినప్పుడు అవస్థలు తొలగించడమే ఇక్కడ పోరాటం జరుగుతుంది. అవస్థలు తోచిన సమకాలంలో అవస్థలు తోచడానికి అగ్రహణమే ఉన్నది. తన స్వరూపము తెలియకపోవడమే అక్కడ అవస్థలుగా తోచుతున్నది అని అర్థం. తన స్వరూపము తెలియకపోవడమే అక్కడ అవస్థలుగా తోచుతున్నది. తోచిన సమకాలంలో అది అన్యతాగ్రహణమై తోచుతున్నది. అన్యతాగ్రహణమై తోచిన సమకాలంలో అది విపరీత కల్పనగా తోచుతున్నది అని. ఇక అన్నిటికీ కారణము తత్వము తెలియకపోవడమే అని. తత్వము తెలియకపోవడం అనేది అక్కడ అగ్రహణం అనేది అన్యతాగ్రహణం చేత. ఒకదానికి ఒకటి ఏది ముందు ఏది వెనక చెప్పలేము. ఏది ముందు ఏది వెనక చెప్పలేము. తాడు ముందా పాము ముందా? పాముగా కనిపించే అన్యతాగ్రహణానికి అగ్రహణం ఉందా, అన్యతాగ్రహణం ఉందా? ఏ రకంగా ఆలోచిస్తాము? విచారిస్తే పాము తోచిన సమకాలంలో పాము భ్రాంతి పోయింది అనుకోండి, తాడని తెలిసింది. అప్పుడు కూర్చొని ఆలోచించాడు, నాకు తాడు యొక్క స్వరూపం తెలియక తర్వాత పాము కనిపించిందా? పాము కనిపించిన తర్వాత అక్కడ తాడు యొక్క స్వరూపం తెలియదు అని తెలిసిందా అని విచారిస్తే, ఎవడైనా విచారిస్తాడు అనుకోండి, పని పులి తక్కువాడు. విచారిస్తే ఏది ముందు? అగ్రహణం ఉందా, అన్యతాగ్రహణం ఉందా?
అందులో అగ్రహణము అన్యదాగ్రహణము రెండు వేరు వేరు కాదు, అది కూడా తెలుసుకోవాలి. జాగ్రత్త స్వప్నాల్లో మూడిట్లోని నిద్ర అనే అగ్రహణం ఉంది, దాంట్లో అన్యదాగ్రహణం ఉంది. అంటే ఈ రెండిట్లో తోచే సమకాలంలో అగ్రహణము పైన అన్యదాగ్రహణం, అగ్రహణం చేత అన్యదాగ్రహణం అంటే అగ్రహణం పైన అన్యదాగ్రహణం కాదు, అన్యదాగ్రహణమే అగ్రహణము, అగ్రహణమే అన్యదాగ్రహణం. అంతేగాని అగ్రహణం తాడు కోసం తెలియకపోవడం చేత అనేది భ్రాంతి తొలగించేది అంటాం. పాము యొక్క స్వరూపము తొలగిపోయిన తర్వాత తాడు తెలియకపోవడం చేత పాముగా అనుకున్నాం అయ్యా అంటున్నాం. ఆ తెలియకపోవడం అనే అజ్ఞానము ఏదైతే ఉన్నదో పాముతో వచ్చే సమకాలంలో, ఆ సమకాలంలో అక్కడ పాము 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 అని అనుకుంటాం. అగ్రహణం చేత అన్యదాగ్రహణం అంటావా? అందులో ఇప్పుడు కూడా మనము అన్యదాగ్రహణం తొలగిపోయింది. ఇది జాగ్రత్త స్వప్నం అనే అన్యదాగ్రహణం తొలగిపోయినప్పుడు అగ్రహణం కూడా తొలగిపోయింది. అగ్రహణం సుషుప్తిలో పోగొట్టుకోకర్లేదు, సుషుప్తి విచార సమకాలంలో అగ్రహణం పోగొట్టుకోకర్లేదు. ఎప్పుడైతే జాగ్రత్త స్వప్నము రెండు అన్యదాగ్రహణం అనుకుంటామో, అన్యదాగ్రహణం తప్పు తెలివి. దేనికి కారణమైనది? తెలియకపోవడం చేత. తెలియనితనము, తప్పుగా తెలుసుకోవడము రెండు కూడా విపర్యాస కల్పన సమకాలంలో రెండు తోస్తున్నాయి. అందువల్ల జాగ్రత్త స్వప్నాల్లోనే పోగొట్టుకోవాలి. అందులో విచారణ ఎక్కడ జరుగుతుంది? జాగ్రత్తలో జరుగుతుంది. జాగ్రత్తలోనే అగ్రహణముతో పాటు అన్యదాగ్రహణము, కల్పన మూడు తొలగిపోతాయి. అది సుషుప్తి వెళ్ళక్కర్లేదు. ఈ మూడు ఇక్కడ తొలగిపోయినప్పుడు సుషుప్తియే లేదు, అది తురియమే ఉన్నది. మనకి బంధమై ఉన్నవి రెండే అవస్థలు. ఆ రెండు అవస్థలు కార్యకారణ బంధంగా కనిపిస్తున్నాయి. అయితే సుషుప్తిని పెట్టుకుని మనం బాగా అక్కడ అవిద్య ఉంది, అక్కడ అవిద్య ఉంది, అక్కడి నుంచి మేలుకుంటున్నాం కదా, అక్కడి నుంచి మేలుకుంటున్నాం కదా అని శృతిమాత కానీ కారికలు కానీ అక్కడి నుంచి అని చెప్పడం బట్టి సుషుప్తిని తీసుకుని అక్కడ అవిద్య మాత్రమే ఉంది, అవిద్య మాత్రమే ఉంది అని అంటున్నారు. అక్కడ అవిద్య మాత్రమే ఉంది అని చెప్పడానికి జాగ్రత్త దృష్టితో కానీ సుషుప్తి అనుభవం చేత అక్కడ అవిద్య ఉందని చెప్పలేం కదా. సుషుప్తికి వెళ్ళిన వాడు ఇక్కడ అవిద్య ఉందని చూడటం లేదు కదా. అక్కడ అవిద్య నిద్ర అనేది జాగ్రత్త దృష్టితో చెప్తున్నాం. జాగ్రత్త దృష్టితో ఎందుకు చెప్తున్నాము? ఈ రెండు అక్కడి నుంచి వచ్చాయి, కనిపిస్తున్నాయి అని అన్యదాగ్రహణంగా కనిపిస్తున్నాయి కాబట్టి, అన్యదాగ్రహణంగా కనిపిస్తున్నది కాబట్టి ఇక్కడ అక్కడ అగ్రహణం ఉందని అంటున్నాం. కేవలం అగ్రహణం ఉందని, అక్కడ కేవలం అగ్రహణం ఉందని అనడానికి కూడా ఈ జాగ్రత్త యొక్క దృష్టియే కారణమే ఉన్నది. అగ్రహణము, అన్యదాగ్రహణము, విపర్యాసము మూడు జాగ్రత్తకి సంబంధించింది. జాగ్రత్త యొక్క ఇక్కడ విచారిస్తే అగ్రహణంతో పాటు అన్యదాగ్రహణం, విపర్యాసము మూడు తొలగిపోతుంది అని అర్థం. మూడు తొలగిపోతుంది. అందులో కార్యకారణ బంధ రూపే పరమార్థ తత్వం, కార్యకారణ బంధ రూపాలు. ఈ కార్యకారణ బంధ రూపాలు రెండు పరమార్థ తత్వ ప్రతిబోధత క్షీణే. పరమార్థ తత్వం బోధ వలన, పరమార్థ తత్వం బోధ జరిగిన సమకాలంలోనే క్షీణం కాగా తురియం పదం అశ్నుతే, తురియ పదాన్ని పొందుతాడు అని. ఎప్పుడు పొందుతున్నాడు? ఎప్పుడు తెలుసుకుంటున్నాడో అప్పుడే పొందుతున్నాడు. జాగ్రత్తని పెట్టుకొని ఎప్పుడైతే అన్యదాగ్రహణము ఏ రకంగా వచ్చిందంటే అగ్రహణం చేత అని అగ్రహణము, అన్యదాగ్రహణము, విపర్యాసము మూడుని తొలగించుకున్న సమకాలంలోనే తుర్యాన్ని పొందుతున్నాడు. తుర్యాన్ని సుషుప్తిని దాటక్కర్లేదు, సుషుప్తి దగ్గరికి వెళ్ళక్కర్లేదు, జాగ్రత్త అవస్థ నుండే పోతున్నది. అందువల్ల ఎప్పుడు కూడా వేదాంతకు ఒక మచ్చ ఉంది. ఓకే, స్వప్నం గురించి సుషుప్తి గురించి చెప్తే కానీ మీరు వేదాంతం చెప్పలేరని. స్వప్నం గురించి సుషుప్తి గురించి చెప్పలేకర్లేదు, ఊరికే ఊరికే తీసుకున్నా మీరు అనుకున్నారు కాబట్టి. స్వప్నంలో అక్కడ కేవలం అక్కడ ఏమీ లేదు, అక్కడ ఇప్పుడు ఆగి నిద్రపోయి మళ్ళీ తిరిగి వస్తాడని లోకంలో అనుకున్నారు. వైదికులేమో స్వప్నంలో అక్కడ ఏదో ఉంది, అవిద్య ఉంది అని చెప్పారు కాబట్టి ఆ రెండింటినీ తీసుకొని సుషుప్తిని మేము మచ్చుకు తీసుకున్నాం. కానీ మేము వివరిస్తున్నప్పుడు మాత్రము అక్కడ సుషుప్తిని తీసుకోకుండా జాగ్రత్తనే పెట్టుకుని చెప్తున్నాం. జాగ్రత్త సమకాలంలోనే అగ్రహణము, అన్యదాగ్రహణము, విపరీత గ్రహణం జాగ్రత్త సమకాలంలోనే పోవాలి. కానీ సుషుప్తిలోకి వెళ్ళి దాన్ని పోగొట్టిన తర్వాత ఇక్కడికి అన్యదాగ్రహణం పోగొట్టట్లేదు. అందుకని మూడు ఇక్కడ పెట్టుకొని చెప్పాలి విషయం అని ఇక్కడ అర్థం. ఏం చెప్తూ ఉభయ లక్షణం బంధరూపం, అంతేనా? అంతేనండి. తత్ర పశ్యన్ తురియే నిశ్చితో భవతి ఇత్యర్థః. వేడివేడిగా ఉన్నప్పుడు కళ్ళు నా సరిగ్గా అనిపించదు, అందుకనే ఒకదాని నుంచి ఇంకోదానికి వెళ్ళిపోతుంటారు. ఉభయ లక్షణం బంధరూపం తత్ర పశ్యన్ తత్రాపశ్యన్ తురియే నిశ్చితో భవతి ఇత్యర్థః. ఉభయ లక్షణం అంటే ఉభయ లక్షణం అంటే కార్యకారణం.
ఉభయ లక్షణం బంధరూపం, కార్యకారణము రెండూ కూడా బంధరూపం ఏదైతే ఉందో తత్ర దానిని అపశ్యన్ చూడక తుర్యో నిశ్చితో భవతి, తుర్యము నిశ్చయమే తెలియబడుతుంది, తుర్యం తెలియబడుతుంది అని అర్థం. ఈ బంధ రూపాన్ని తొలగించుకోవడమే తుర్యం తెలియబడడం తప్ప తుర్యాన్ని తెలుసుకోవడానికి ఇంకొక అవస్థకి పోవక్కర్లేదు. ఇక్కడ ఈ దీంట్లో కూడా చెప్పాడండి, తురియం పదమశ్రుతే అని ఏదైతే చెప్పాడు, తురియం అనే పదాన్ని పొందుతాడు అని కార్యక్రమం ఉంది కదా. ఇక్కడ తురియం అనేది ఒక స్థానము లేక ఒక స్థానం కాదు, అది తురియం అనేది ఒక స్థానము కాదు, ఒక స్థితి కాదు. దానిని పొందుతాడు, ఆ నిష్ఠలో ఉంటాడు అని మాట్లాడలేదేంట్రా, ఆ నిష్ఠలో ఉన్నాడు అంటే ఆ స్థితి అంటుంటారు కదా, ఆ స్థితిలో ఉంటాడు, ఆ స్థానంలో ఉంటాడు అని అర్థము. ఇక్కడ తురియం పదమశ్రుతే, తుర్యాన్ని పొందుతాడు అంటే అది కూడా జాగ్రత్త దృష్టితో. తుర్యాన్ని పొందడం ఏమిటి, తుర్యమే ఉన్నాడు, అక్కడ తుర్యమే అయి ఉన్నాడనే ఉద్దేశం చేతనే ఇక్కడ చెప్పింది. కానీ పొందుతాడంటే నాలుగో అక్కడ పోతాడని కాదు అర్థం. ఏమిటి తొలగించుకోవడమే అక్కడ పొందడం అని. జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి, మూడవస్థలు అతిక్రమించి ఆ స్థితిని పొందుతాడని కాదు అక్కడ అర్థం. మూడవస్థలు అతిక్రమించి సాధన చేత, సిద్ధి చేత, సమాధి చేత అది పొందుతాడని కాదు ఇక్కడ అర్థం. ఈ మూడు ఇక్కడ ఆ అగ్రహణము, అన్యతాగ్రహణము, విపర్యాసము తొలగించుకోవడమే పదమశ్రుతి పొందడం అని శంకరాచార్యులు జాతీయ రాశారు. తురియే నిశ్చితో భవతి, పదమశ్రుతి అంటే దానికి అదే రాశారు. తురియమైన తత్వమయందు నిశ్చితుడై ఉంటాడు, నిలబడి ఉంటాడు, ఆ తురియమే తన స్వరూపుని తెలుసుకుంటాడు అని తురియ బుద్ధితో కూడుకుంటాడు. అక్కడ వాళ్ళు ఏం చెప్తారంటే నిర్వికల్ప సమాధిని పొందితే, నిర్వికల్ప సమాధి అనే అవస్థని పొందితే అప్పుడు తుర్యం తెలుస్తుంది అంటారు. అప్పుడు నాలుగో అవస్థకి అక్కడ పోవాలంటారు. ఇంతవరకు నేను ఎందుకు మీకు అసలు మీరు సామాన్యం మీకు ఆ విషయం తెలియదు. ఎప్పుడైనా ఎవరైనా చెబితే అన్ని ఉపన్యాసాలు బాగున్నట్టు కనిపిస్తాయి. ఎవరైనా చెబితే 3 అవస్థలు దాటిన తర్వాత అప్పుడు సమాధికి పోవాలి, అది అప్పుడు అపరోక్ష జ్ఞానం కలుగుతుంది అంటారు. కానీ ఇంతవరకు కార్యక్రమంలో ఏముంది, 3 అవస్థలు వదిలిపెట్టి తుర్యాన్నే చెప్పలేదు. 3 అవస్థల్ని అలాగ తీసుకొస్తూ నిద్రని తీసుకుంటూ ఆ తుర్యం యొక్క జతలో నిద్రని తీసుకొస్తూ అక్కడే తుర్యాన్ని పెట్టాడు. అందులో ఇక్కడ జాగ్రత్త అవస్థలు వదిలిపెట్టి తుర్యం వేడిగా ఉంటే ఈ అవస్థలు కాకుండా తుర్యం అలా ఉంటుందని దాన్ని పొగిడి విష్ణు శాస్త్రం, లలితా శాస్త్రం లాగా ఒక శాస్త్రం దానికి వచ్చేది. అలా రాలేదు. అవస్థలు వదిలిపెట్టకుండా అవస్థలతో పాటు తుర్యాన్ని చూపించాడు. అంటే అవస్థలు ఎవరి ఎందుకు తోస్తున్నాయో ఆ అవస్థలు తొలగించుకోవడమే తుర్యుడై ఉన్నాడు అని అర్థం. అంటే 3, 4 నిర్వికల్ప సమాధి పొందితే అక్కడ వస్తుంది అనేది అక్కడ కాదు అని. అందువల్లనే శృతి కూడా తత్వమసి అనే వాక్యం ఉంది కదా, తత్తు త్వము అసి. ఏ తత్తు అనే తుర్యం ఉన్నదో ఆ తుర్యమనే స్వరూపము అది నీవే ఉన్నావు. ఇంతవరకు నీవు ఇట్టివాడని ఏదైతే అనుకున్నావో జాగ్రత్త భ్రాంతి చేత, జాగ్రత్త యొక్క కల్పన చేత నేను ఇట్టివాడిని ఏదైతే అనుకున్నావో ఈ విచారణ తర్వాత నీకేం తెలియంది, నేను ఇట్టివాడిని కాదు, నేను తానే ఉన్నాను, ఆ తానే తత్తై ఉన్నది, ఆ తుర్యమై ఉన్నది అని డైరెక్ట్గా చెబుతున్నది. ఇంకా అక్కడ వ్యవధానం లేదు. ఇక్కడ తత్వమసి అనే దాంట్లో మధ్యలో తత్తు త్వమికి వ్యవధానం లేదు. డైరెక్ట్గా ఆ వాక్యము సూచిస్తుంది ఇదే ఆ తత్వ స్వరూపం అని. ఈ నీవే ఆ తత్వ స్వరూపం డైరెక్ట్గా చెప్పేస్తుంది. ఇంకా అక్కడ ఏముంది, ఇంకా మధ్యలో వ్యవధానం లేదు. కాల వ్యవధానం ఉంటే ఏదో సాధన చేయడానికి అది. ఇక మాండూక్య రహస్య వివృత్తిలో సచ్చిదానంద స్వామి వారు చెప్పిన ఒక 5 గుర్తును రాశాను. మాండూక్య రహస్య వివృత్తిలో చెప్తారైనా, జ్ఞానము కలిగిన సమకాలంలోనే స్వప్నము అంటే అన్యదాగ్రహణం కదా. స్వప్నం అంటే జాగ్రత్త స్వప్నము. జ్ఞానము కలిగిన సమకాలంలోనే స్వప్నమనే విపర్యాసం, అన్యదాగ్రహణం అనే కల్పన, అన్యదాగ్రహణంతో కూడుకున్న కల్పన ఏదైతే ఉందో ఆ కల్పన క్షయమగును. క్షీణని వచ్చింది ఇందులో.
జ్ఞానం కలిగిన సమకాలంలోనే అక్కడ అన్యథాగ్రహణము క్షీణించిపోను చేయమగును, ఆ విపర్యాసము తొలగిపోతుంది అని ఒక పాయింట్. ఇక 2, జ్ఞానము కలిగిన సమకాలంలోనే అగ్రహణం అంటే నిద్ర అను విపర్యాసము చేయమగును. జ్ఞానము కలిగిన సమకాలంలో అన్యథాగ్రహణం తొలగిపోతుంది, తప్పు తొలగిపోతుంది. అదే జ్ఞానము తెలిసిన సమకాలంలోనే అక్కడ నిద్ర అనే అగ్రహణం తెలియకపోవడం అది క్షయమవుతుంది అని, ఆ విపర్యాసం క్షయమవుతుంది. జ్ఞానము కలిగిన సమకాలంలోనే జాగ్రత్తాదుల్లో అనేక శరీరాత్మలనే కార్యకారణ సంఘాతము విపర్యాసము క్షయమగును. జ్ఞానము కలిగిన సమకాలంలోనే జాగ్రత్తాదుల్లో అనేక శరీరాత్మలు అనుకున్నాం కదా, విపరీత జ్ఞానం అనేక ఆత్మలను అనుకుంటున్నాం కదా, అలాగే అనేకాత్మనే కార్యకారణ సంఘాతం దేహేంద్రియ సంఘాతం అనే విపర్యాసము క్షయమగును. ఆ రకంగా ఉపాధి భేదంచే విశ్వతేజస ప్రాజ్ఞ అనే భేదము జ్ఞానము కలిగిన సమకాలము యందే ఈ విపర్యాసము క్షయమగును. ఉపాధి భేదంచే విశ్వతేజస ప్రాజ్ఞులు అనే భేదమైతే ఏదైతే ఉపాధి భేదం చేత జాగ్రత్త స్వప్నము సుషుప్తి అనే ఉపాధి భేదం చేత విశ్వ తేజస ప్రాజ్ఞులనే ఏదైతే అనిపించుకున్నదో ఈ జ్ఞానం కలిగిన సమకాలంలోనే ఆ విపర్యాసము క్షయమగును. ఆ రకంగా జాగ్రత్త కలయందు అజ్ఞాసతో కలిగిన నేను ఇట్టివాడను అని ప్రమాతృత్వము అనే విపర్యాసము క్షయమగును. జాగ్రత్త కలయందు అజ్ఞాసతో కూడుకున్న నేను ఇట్టివాడిని, నేను రాముడిని, నేను కృష్ణుడిని, లేకపోతే నేను పలానా వాడిని, ఇట్టివాడినని ఏదైతే ఉన్నదో ఆ విపర్యాసము, ఆ ప్రమాతృత్వము, నేను ఇట్టివాడిని ప్రమాతృత్వము, ప్రమాణాలను ఉపయోగించి ప్రమేయాన్ని చూసే ప్రమాతృత్వముతో కూడుకున్న వాడు నేను ఇట్టివాడని అది ఏదైతే ఉందో ఆ విపర్యాసము జ్ఞానం కలిగిన సమకాలంలోనే క్షయమగును. జాగ్రత్తాది అవస్థలు వేరువేరు అనియు సత్యముగా ఉన్నవి అనియు తోచినను అన్యోన్య వివిచరమగునను అజ్ఞానము కలుగుటకు అవస్థాత్రయ భేద సత్యత్వ గ్రహణ రూపమైన స్వప్న విపర్యాసము క్షయమగును. జాగ్రత్త స్వప్నము సుషుప్తి అవస్థలు ఉన్నాయి కదా, అవి వేరువేరు అనియు. జాగ్రత్త స్వప్నము సుషుప్తి, జాగ్రత్త ఎప్పుడు నిత్యంగా ఉండిపోతుంది, స్వప్నము కేవలం కళ, సుషుప్తులు అక్కడ ఏమీ లేదు, ఇవి వేరు వేరు రూపాలతో కూడుకున్నవి అని ఏ రకంగా అవి సత్యంగా ఉన్నాయని ఈ రకంగా మనకు తోస్తుంది కదా. అవి అన్యోన్య వ్యభిచారం, ఒకదానికి ఒకటి వ్యభిచారం ఉంటే మార్పు చెందుతూ ఉంటుంది. జాగ్రత్త ఉన్నప్పుడు స్వప్నం ఉండదు, స్వప్నం ఉన్నప్పుడు జాగ్రత్త ఉండదు, జాగ్రత్త స్వప్నాలు సుషుప్తులు ఉన్నప్పుడు ఉండదు. ఈ అన్యోన్య వ్యభిచారమగునను అజ్ఞానము ఏదైతే ఉందో అది కలుగుటకు కారణం ఏమిటి? అవిస్తాత్రయ భేదము, అవస్థాత్రయము సత్యమనే భేదము. అవస్థాత్రయం సత్యమనే భేదంతో కదా జాగ్రత్తలో స్వప్నం లేదు, స్వప్నంలో జాగ్రత్త లేదు, సుషుప్తిలో జాగ్రత్త స్వప్నాలు లేవు, జాగ్రత్త స్వప్న సుషుప్తులు మూడు వేరు వేరు అని ఇంత విచారం చేశాం కదా మనం, ఇంత విచారం చేశాం కదా. దేనికి? తుర్యుడు పట్టుకోవడానికి. నిజానికి తుర్యుడు దొరికిన తర్వాత అది అవిద్యా విపర్యాసమని క్షయమగును అని అర్థం. అవిద్యా విపర్యాసమని క్షయమగును. అవస్థాత్రయ సాక్షి అవస్థాత్రయ సాక్ష్యగు ఒకే ఆత్మ ప్రమాతృ దృష్టితో సద్వీయంతో తోచుతున్న జ్ఞాన సమకాలంలో అది అద్వితీయ చిన్మాత్రాన్ని తెలిసి విపర్యాసము క్షయమగును. అవస్థాత్రయ సాక్షి అనబడు ప్రమాతృ దృష్టితో ఇక్కడ ప్రమేయము, ప్రమాణము, ప్రమాతృత్వము. ఈ ప్రమాతృ దృష్టితో ఈ ప్రమాతృని చూసేవాడు ఎవడు? ప్రమాతృత్వం దేనికి వచ్చింది? ప్రమాణాల చేత. ప్రమాణాలు ప్రమేయం లేకపోతే ఆయన ప్రమాతృత్వం వహించడు, ఒట్టి ప్రమేయం అంట కదా. ఆ ప్రమా అనే సాక్షిత్వము, ఆ ప్రమా అనే సాక్షిత్వం ఏదైతే ఉన్నదో అవస్థాత్రయ సాక్షి అని ఏదైతే ఉన్నామో అది సద్వితీయము. జాగ్రత్త స్వప్నము సుషుప్తి అనే అవస్థలు పెట్టుకున్నప్పుడు ఆ సద్వితీయం చేత సాక్షి అన్నాం. కానీ జ్ఞానం తెలిసిన సమకాలంలో అది సద్వితీయము కాదు, అద్వితీయం తెలిసినప్పుడు ఆ సాక్షి అనే విపర్యాసం కూడా క్షయమగును అని 6 పాయింట్లు పట్టించాను. చెప్తున్నారు. ఓం సహనావతు సహనో భునక్తు సహవీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా శాంతి 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 శాంతి.